యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దయచేసి నన్ను ఇన్ని ప్రశ్నలు అడగొద్దు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు, చేయడం లేదు. అది మాత్రం నిజమండి. కాదు, నువ్వు చెప్పేది ఏది నిజం కాదు. ఎందుకంటే ఒక ఆడది తన లైఫ్ ప్రాబ్లంలో ఉన్నా సరే నోరు విప్పడం లేదంటే కారణం ఆ నిజం బయటపడితే తన తప్పు బయటపడుతుందనే అర్థం. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుంది? ఎలా చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే నువ్వు చెప్పేది ఏది నిజం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఇంతకన్నా నేనేమి చెప్పలేను. నీ మొండితనంతో నన్ను గెలవలేవు రాధిక. నీతో నిజం చెప్పించేంత వరకు నేను నిన్ను వదలను. నా ప్రాణం పోయినా నేను అతని పేరు చెప్పను. నీ ప్రాణం పోతు రాధిక, కానీ ఈ బాధ తట్టుకోలేక ఏదో ఒక రోజు నా ప్రాణమే పోతుంది. అదే జరిగితే మే వెంటే నేను కనీసం అప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ. ఈ మాటలతో నా నమ్మకాన్ని గెలుచుకోలేవు. నేను మాటలు చెప్పడం లేదు, మనసులో ఉన్నది చెప్తున్నాను. ఆ మనసే పెద్ద మోసం. మీరు అనుకుంటే సరిపోదు, దానికి తెలుసు అదేంటో, అందులో ఎవరున్నారు. అందుకేగా బయట పెట్టట్లేదు. నేను లేనని తెలిసిపోతుందనేగా. కావాలంటే చీల్చి చూడండి, మీరే కనపడతారు. ఆ పాపం నాకెందుకు? పాపం చేసిన వాళ్ళని ఆ దేవుడే శిక్షిస్తాడు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? మాట్లాడేలా చేసావు కదా, నా క్యారెక్టర్ని మార్చేసావు కదా. మీరు చెప్పుడు మాటలు విని మారారు. అవును, ఇన్నాళ్ళు నీ చెప్పుడు మాటలు వినే మోసపోయాను. పదే పదే మోసపోయాననే మాట వాడకండి. నా గుండె తట్టుకోలేదు. అంటాను, అదే మాట అంటాను. ఎందుకంటే అదే నిజం. నీది మోసం, మోసం, మోసం. ఏంటి ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ ప్లాన్ రెడీ చేస్తున్నావా? చెయ్యాలిగా మరి. వాళ్ళకి ఊపిరి ఆడనివ్వకుండా చెయ్యాలిగా. అంటే రాధికను లవ్ చేసింది అమరాని కైలాష్కి చెప్పేస్తావా? ఐ మీన్ తెలిసేలా చేస్తావా? తెలవడమైతే చేయాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఏంటది? ఇప్పుడే తెలిస్తే అమర్ కైలాష్ని ఈజీగా కన్విన్స్ చేసేస్తాడు. కైలాష్ నమ్మాడంటే రాధిక జుట్టు మన చేతి నుంచి జారిపోతుంది. జారిపోకుండా ఉండాలంటే తెలిసే టైంకి కైలాష్ అమ్మని పూర్తిగా ద్వేషించాలి. అలా ద్వేషించాలంటే అక్కడ ప్రియకి అమర్ లవర్ రాధిక అన్న విషయం తెలియాలి. తెలిస్తే అడగడం ఎందుకు, చూస్తావు కదా ఏం జరుగుతుందో. ప్రియా అమర్ని తప్పు పడుతుందా, రాధికనా? ఇద్దరిని అసహ్యించుకుంటుంది. ఎందుకంటే ఒకరు రక్త సంబంధం పేరుతో మోసం చేశారని నమ్మిస్తాం, ఇంకొకరు
తాళిబంధం ఉండి కూడా మోసం చేశానని నమ్మిస్తాం. ఏ రకంగా చూసినా నమ్మక ద్రోహమే అని ఫీల్ అయ్యేలా చేస్తాం. ఓకే ఓకే, ప్రియకు అనుమానం కలిగే టైంకి కైలాష్కు కూడా వాళ్ళ రిలేషన్ గురించి తెలిసేలా చేస్తామన్నమాట. ఎగ్జాక్ట్లీ. నీ పగేదో తొందరగా తీర్చేసుకో డార్లింగ్. నాకు ఓపిక తగ్గిపోతుంది. ఎప్పుడెప్పుడు నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఆరాటపడుతున్నాను. నువ్వు ఆరాట పడుతున్నావో అని లేక తొందర పడుతున్నావా అని నేను చూడ్ను. వాళ్ళకి కలిగే బాధని నేను చూసి వాళ్ళ ఆర్తనాదాలు విని వాళ్ళు ఎందుకిలా జరిగింది అని ఆలోచించిన రోజు నేను వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళు నాకు ఏం చేశారో చెప్పి దానివల్ల నేనెంత నష్టపోయానో చెప్పి అప్పుడు వాళ్ళకి క్లైమాక్స్ రాస్తాను. ఇది ఎప్పటికవుతుంది డార్లింగ్? పెళ్ళయ్యాక కూడా నీ పగ తీర్చుకోవచ్చు కదా. కుదరదు. నాకు ఏ బాండు బిజినెస్ ఉండకూడదు. అప్పుడే నా మనసు వాళ్ళ పతనం మీద ఉంటుంది. ఏం పగో ఏంటో, నా పెళ్ళికొచ్చింది కష్టం. రాధిక, ఇంకా ఏంటి ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అయ్యరా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఈరోజు నేను హాస్పిటల్కి రావడం లేదు, నువ్వు వెళ్ళు. అదేంటి, ఎందుకు రావట్లేదు? పేషెంట్స్ వస్తే ఎలా? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా? ప్లీజ్ దర్శని, ఈ ఒక్కరోజు నాకు లీవ్ కావాలి. అదేలా కుదురుతుంది రాధిక? ఇదేమైనా సాఫ్ట్వేర్ జాబా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి? డాక్టర్వి, ఇంట్లో ఉండి వైద్యం చేయలేవు కదా. నీకెలా చెప్తే అర్థమవుతుంది దర్శని? దయచేసి అర్థం చేసుకో. ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు హాస్పిటల్కి రాదు రాధిక, అంతే. అది కాదు గ్రానీ. నీకొకసారి చెప్తే అర్థం కదా. మరీ అంత అర్జెంట్ అయితే రాధిక, అదిగో అమరొచ్చాడుగా, అన్నీ తనే చూసుకుంటాడులే. రాధిక, రాధిక, ఇక్కడున్నావా? రాధిక, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? రా, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. అమర్, ఏంటా తొందర? రాధికి ఈరోజు లీవ్ పెడుతోంది. లీవా? ఎలా కుదురుతుంది? సర్జరీ ఉంది కదా. ఉంటే ఉండని, నువ్వు చెయ్యి. రాధిక లేకుండా నేను ఒక్కనే ఎలా చేస్తాను? తను ఉండాలి కదా. అమర్, ఈ సర్జరీకి నేనేమంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు వెళ్ళు. భలేదానవే, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నా పక్కనే ఉండి నాకు ధైర్యం చెప్పాలన్నా. పేషెంట్కి ధైర్యం చెప్పాలన్నా నీ ఒక్కదాని వల్లే సాధ్యం అవుతుంది. ఏం దర్శని? అవునవును, రాధిక లేకపోతే అమర్ లేడు కదా. ఐ మీన్ ఉన్నా లాభం లేదని.
రాధిక ఉంటుంది. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉంది కదా. ఆ పవిత్రతని పోగొట్టుకుంటే ఎలా? అది కదరా, ఫస్ట్ నైట్ నిన్నే కదా జరిగింది. హనీమూన్కి వెళ్ళాలి కదా. ఏంటి ఫస్ట్ నైటా? ఓ ఐఎమ్ సారీ రాధిక, నాకు తెలీదు. మీరు వేరే ప్లాన్స్లో ఉన్నారని. నో ప్రాబ్లం, సర్జరీ నేను హ్యాండిల్ చేస్తాను. ఆగమర్, మన పనుల వల్ల ప్రపంచమేమీ ఆగిపోదు. ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. డాక్టర్ అంటే ప్రాణం పోయడానికి ప్రయత్నించాలి, గాయపరచడానికి, ప్రాణం తీయడానికి ట్రై చేయొద్దు. నా భార్య భర్త కన్నా ముందు అదే వృత్తికే విలువిస్తుంది. ఏం రాధిక, చూసావా? ఆ నవ్వే చెప్తుంది. తను తన బాధ్యతని ఎంత కాన్ఫిడెన్స్గా నిర్వర్తిస్తుందో. కాబట్టి రాధిక అమర్తో హాస్పిటల్కి వెళ్తుంది, వెళ్లాల్సిందే. కైలాష్ పర్లేదు, నేను హ్యాండిల్ చేసుకుంటాను. తన్ని ఉండని. అమర్, ఎందుకు రాధికని ఉండమంటున్నావు? నువ్వు ఉండమన్నా తను నాతో ఉండలేదు. తనెక్కడుండాలో తనకి బాగా తెలుసు, నాకు కూడా తెలుసు. ఎప్పుడుండాలి అనేది మాత్రం తనకి తెలుసు. ఏ రాధిక? మొగుడే డిసైడ్ చెప్పాక ఇంక మాదే ఉందిలే. అమర్ 5 minutes వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. సరే. బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. బ్రేక్ నేను ఫాస్ట్గానే చేస్తాను. ముందు నువ్వు ఫాస్ట్గా వెళ్ళు. అమర్, తీసుకువెళ్ళు. రాధిక, వెళ్దామా? బాయ్ కైలాష్, కమ్ దర్శిని. దర్శిని, నువ్వు వెళ్ళట్లేదా? నేను నా కార్లో వెళ్తాను కైలాష్, వాళ్ళని వెళ్ళనివ్వు. పాపం కైలాష్ మాట్లాడే ప్రతి మాట రాధిక మనసుని గుచ్చి గుచ్చి హింసిస్తుంది. ఇక్కడితో అక్క పని ఫినిష్, ఇక చెల్లి మిగిలింది. మరి ఆ 10 మంది కానప్పుడు ఇంకెవరై ఉంటారే? ఒకవేళ నీ భర్త ఆ రోజు నీకు అబద్ధం చెప్పుంటాడంటావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి బామ్మ? ఆ రోజు నేనెవరూ ఆయనకి తెలియదు కదా.
అది నిజమే అనుకో, కానీ బామ్మా, నాకెందుకో మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ తీసుకురావడానికి ఆ ఫోన్ చేసే వాళ్ళే ఇదంతా చేశారని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు పెళ్లికొచ్చిన 10 మంది అమ్మాయిల్లో 9 మందికి ఫోన్ చేసి నేను క్లియర్గా కనుక్కున్నాను. ఎహే ఆపవే, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? 9 మందిని కనుక్కున్నావు, ఇక మిగిలింది మీ అక్క. తానెలాగూ కాదు, మరి ఇంకెవరై ఉంటారు? వాడొక అమ్మాయిని ప్రేమించానని నీ ముందే చెప్పాడంటే ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా. అదే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది బామ్మ. ఆయన లైఫ్ లో ఉన్న అమ్మాయి ఎవరో నాకెలా తెలియాలి? ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? నువ్వే నన్నేం చేయమంటావో చెప్పు బామ్మ. నన్ను అడుగుతావేంటే? నువ్వే ఆలోచన చేశావు, నువ్వే అందరికీ ఫోన్ చేసి అడిగావు. ఇప్పుడు మళ్ళీ నువ్వే టెన్షన్ పడుతున్నావు. అసలు నువ్వు చెప్పే వరకు మీ ఆయనకి ఒక లవర్ ఉన్న సంగతి నాకు తెలియనే తెలీదు. వాడేమేం వెధవేషాలేశాడో నేనెళ్ళి ఏమైనా చూసొచ్చానా? అయిపోయిన దాని గురించి కాదు బామ్మ, ఇప్పుడేం చేయాలో చెప్పు. చెప్పాలంటే నువ్వు కాస్త నాకు ఆలోచించడానికి టైం ఇవ్వాలి. ఇలా గ్యాప్ ఇవ్వకుండా నా పొర తినేస్తుంటే అసలు ఐడియా ఎలా వస్తుందే? బామ్మ, ఇప్పుడు అదే ఫోన్ చేస్తోంది. అయినా దీనికి ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకుండా మళ్ళీ చేస్తూ నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంది. లిఫ్ట్ చేయవే. ఏంటి బామ్మ నువ్వు కూడా? ముందు నువ్వు దాని మాటలు పట్టించుకోకు, అదేం చెప్తుందో విను. చూద్దాం, దాని మాటల్లోనే ఏదైనా క్యూ దొరుకుతుందేమో. అంతే అంటావా? అంతేనే, లిఫ్ట్ చేయి. హలో ప్రియా, మీ ఆయన లవ్ చేసిన అమ్మాయి ఎవరో కనుక్కోవడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావే. రోజంతా అనుమానాలతో, ఫోన్ కాల్స్తో, ఎంక్వైరీలతోనే గడిచిపోయి ఉంటుందే. ఏ సోదాపి, ఏం చెప్పడానికి ఫోన్ చేసావో అది చెప్పు. నిన్ను ఇంత కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు ప్రియా. అందుకే నీకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనిపించింది. ఏంటది? మీ ఆయన ఒక అమ్మాయిని కారులో ఎక్కించుకొని మరీ హాస్పిటల్కి వెళ్తున్నాడు. అతను హాస్పిటల్కి చేరుకునే లోపు నువ్వు అతని పక్క సీట్లో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోగలిగితే మీ ఆయన లైఫ్లో ఉన్న తన లవర్ ఎవరో తెలిసిపోతుంది. అమర్ హాస్పిటల్కి రీచ్ అయ్యాడనుకో, అక్కడ మళ్ళీ చాలా మంది అమ్మాయిలుంటారు కాబట్టి నువ్వు కనుక్కోలేవు. సో ఇప్పుడే నువ్వు అమర్ కార్ని చేజ్ చేస్తూ వెళ్తేనే నిజం తెలిసే అవకాశం నీకుంటుంది. లేదంటే ఫోన్ కట్ చేసే, మాట్లాడకు. ఏంటి బామ్మ, ఒకవైపు అది ఏదేదో మాట్లాడుతుంటే నువ్వు కాల్ కట్ చేయమంటావేంటి? చూడు ప్రియా, నువ్వు మీ ఆయన చాలా ఎక్కువగా నమ్మేస్తున్నావు. కానీ ఆ నమ్మకం కరెక్ట్ కాదు అని నిరూపించడానికి నేను నీకు ప్రతిసారి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ నువ్వే ఇగ్నోర్ చేస్తున్నావు. పోనీ ఓ పంచే, మీ ఆయన మీద అనుమానంతో కాకుండా నేను రాంగ్ అని ప్రూవ్ చేయడానికైనా అతన్ని ఫాలో చేస్తావా? పోవే, నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకే అంత చిరాకు పడుతున్నావు? ఒక రకంగా అది చెప్పేది కూడా కరెక్టే కదా. మీ ఆయనతో ఉన్నది ఎవరో తెలిస్తే
అది వాడి లవరా కాదా అని కనిపెట్టే అవకాశం మనకి దొరుకుతుంది కదా. ఇప్పటి వరకు నువ్వెంతో కష్టపడ్డావు, ఒక్క విషయం కూడా తెలియలేదు. ఇప్పుడు దానంతట అదే ఫోన్ చేసి హింటిస్తుంటే ఒక్కసారి వెళ్లి చూడటంలో తప్పేంటి ప్రియా? అంతే అంటావా బామ్మా? అంతేనే. నువ్వు ఆలోచించకు. నువ్వు ఆలస్యం చేస్తే వాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. కార్ ఆయన తీసుకెళ్లారు కదా బామ్మా, ఇప్పుడు నేనెలా వెళ్ళను? అబ్బా, రాత్రి నేను స్కూటీ వేసుకొచ్చానే, లోపల కీసున్నాయి, తీసుకుని వెళ్ళు. హ? రాత్రి క్యాబ్ బుక్ చేసుకొని వస్తానన్నావు. నువ్వు ఒకదానివి. నువ్వు కంగారు పెట్టేసరికి టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఎలాగూ ఖాళీగా ఉంది కదా అని దాని మీద వచ్చాను.